జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నప్రెడ్డి అదీప్ రాజ్పై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ రాంపురం తన పార్టీ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అదీప్ రాజ్ మాట్లాడుతూ జనసేన పార్టీ ఆవిర్భవించిన రోజు నుంచి పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేసినా ఆయన ఎక్కడా గెలిచిన దాఖలా లేవని అదీప్ రాజ్ స్పష్టం చేశారు. గతంలో పవన్ కళ్యాణ్ ఒక వీడియోలో పంచకర్ల రమేష్ బాబు క్వారీలపై సుమారు 6 లక్షల రూపాయలు దోచేశారని చేసిన వ్యాఖ్యలే మీడియా ముందు అదీప్ రాజ్ చూపించారు. అలాంటి ఆయనపై పవన్ కళ్యాణ్ నీతి వ్యాఖ్యలు చెప్పడం ఎంతవరకు వాస్తవమని అదీప్ రాజ్ ప్రశ్నించారు. పెందుర్తి రాంపురం సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికై తన సొంత నిధులతో నిరుపేదలకు సొంతంటి కలను నెరవేర్చారని అదీప్ రాజ్ అన్నారు. అలాగే పంచకర్ల రమేష్ బాబు నిరుపేదలకు ఒక పూరి గుడిసైనా కట్టింది లేదని, దయచేసి దిగజారు రాజకీయాలు చేస్తే ఎవరూ ఉపేక్షించేది లేదని అదీప్ రాజ్ తెలిపారు. ప్రతి రాజకీయ పార్టీ కూడా వారి విధి విధానాలు రేపు అధికారంలోకి వస్తే ప్రజలకు ఎటువంటి మేలు చేయాలనుకుంటున్నాం, ప్రజల్ని కష్టకాలంలో ఏ రకంగా ఆదుకుంటాం అనేటువంటి పద్ధతుల మీద మాట్లాడడం సహజం. దానికి భిన్నంగా అనడానికి లేదండి. మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా ఆయన ఏ రకమైనటువంటి విధానంగా మాట్లాడతారని మన అందరికీ కూడా తెలుసు. ఎక్కడా కూడా రేపు రాబోయే కాలంలో ప్రజలకు ఏం మంచి చేయాలనుకుంటున్నాం చెప్పడం మానేసి ఏదో రకంగా అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని, ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు కానీ లేదంటే అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ ఏ రకంగా దోషంలు ఆడాలి అనేటువంటిది ఒక్కటే ఆయన ఎజెండాగా మాట్లాడడం మనం చూస్తుంటాం. అందులో భాగంగా నిన్న ఆయన స్టార్టింగే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అదీప్ రాజ్కి ఎందుకు భయపడాలి అని అడుగుతున్నారు. సార్ నన్ను చూసి ఎందుకు భయపడ్డారు సార్? నేనంతా నన్ను చూసి భయపడ్డాను. మీలో సాంగ్ కూడా ఉంటుంది, హైట్లోనే ఉంటుంది, వెయిట్లోనే ఉంటుంది. నన్ను చూసి ఎవరు భయపడతారు? చూసి ఎవరు భయపడాలని నేను రోజు కోరుకోను. నన్ను చూస్తే అభిమానంగా అన్నా బాగున్నావా అని అడగాలని నేను కోరుకుంటాను తప్ప నన్ను చూసి భయపడాలని ఏ రోజు నేను కోరుకోను. ఆ వ్యక్తిని కూడా నాకు కాదు. మరొకసారి అంట, ఎవరైనా ఇల్లు కట్టుకుంటేనంట అదీప్ రాజ్కి ట్యాక్స్ పే చేయాలంట. మీరు ఎవరో చెప్పిన మాటలు వినడం కాదండి పవన్ కళ్యాణ్ గారు, ఒకసారి మీరు వాస్తవం తెలుసుకోండి. ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నారు పేదవాళ్ళని తెలిస్తే ఎదురుగా సాయం చేసి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగపడేటువంటి వ్యక్తినో, కట్టుకున్న ప్రతి ఇంటి దగ్గర డబ్బులు తీసుకునే వ్యక్తినో ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలుసు. ఈరోజు కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. పాపం ఈయనకి ప్రతి దిక్కా కూడా స్క్రిప్ట్ అన్నది అలవాటు అయిపోయింది. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ చదవడం, ఇక్కడ స్థానికంగా ఎవరేం చెప్తే అది మాట్లాడేవి తప్ప ఉన్నటువంటి వాస్తవాలను తెలుసుకొని మాట్లాడితే కొంచెం బాగుంటుంది అని మేమైతే భావిస్తున్నాం. దీనిలో ఏదో అక్రమాలు జరిగిపోతున్నాయి, అన్యాయాలు జరిగిపోతున్నాయి. వీటన్నిటి నుంచి విముక్తి చెందాలి అంటే పంచకర్ల రమేష్ బాబు గారిని గెలిపించాలన్నారు. మరి ఒకసారి మీకు వినిపిస్తాను, ఇరేవేనండి. మైక్ పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు? రమేష్ బాబు గారు ఇల్లీగల్ క్వారీల ద్వారా రోజుకి 6 లక్షలు సంపాదిస్తున్నారు. ఆయన చెప్పినటువంటి మాటలే, ఇది నేనన్నా కాదు. పవన్ కళ్యాణ్ గారు ఇదే రమేష్ బాబు గారిని ఎవరైతే గెలిపించమన్నారో ఆయన కోసం ఆయన మాట్లాడారు మాట.